Welcome to Apex Abacus ABIR channel. Good morning to all of you. సో ఇవాల్టి ఎపిసోడ్లో మనం అబాకస్కి సంబంధించి ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాము. సో ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎల్కేజీ యూకేజీ వాళ్ళు డ్రా ద బీట్స్ అండ్ ఐడెంటిఫై ద పిక్చర్స్ అనేసి ఉంటుంది. సో దానికి సంబంధించి నేను మీకు ఇవాల్టి ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఎల్కేజీ యూకేజీ వాళ్ళు చాలా జాగ్రత్తగా విని ఈ సబ్జెక్ట్ని నేర్చేసుకో. ఆర్ యూ రెడీ చిల్డ్రన్స్? చూడండి, ఇక్కడ డ్రా దట్ బీట్స్ అనేవి ఆల్రెడీ డ్రా చేసేసి ఉన్నాయి. సో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఆ యొక్క బీట్స్ యొక్క వాల్యూ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి దాని ఆన్సర్స్ అనేది రాయాలి. సో ఎల్కేజీ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్స్లో ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ అబాకస్ ఇన్స్ట్రుమెంట్ నేమ్స్, దాని యొక్క వాల్యూస్, మనకి రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉన్న ప్లేస్ వన్స్ అండ్ టెన్స్, 100 ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్, ఇలా ప్లేసెస్ వాల్యూస్ అన్నీ కూడాను మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రీవియస్ ఎపిసోడ్ని ఒక్కసారి చూసేసేయండి. సో ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే బీట్స్ని ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. సో మనకి చూసారా, ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఏమవుతుంది, మీ రైట్ హ్యాండ్ స్ట్రైట్ ప్లేస్ వన్స్ ప్లేస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ టెన్స్ ప్లేస్, అండ్ 100 ప్లేస్, థర్డ్ వన్ వచ్చేసరికి. సో మనకి ఇక్కడ ఈ 2 పార్ట్స్ని డివైడ్ చేస్తే మిడిల్లో ఒక బార్ ఉంది చూసారా, దాన్ని యూనిట్ బార్ అని అంటాము. ఆల్రెడీ మనం దానికి సంబంధించి నేర్చేసుకున్నాం. సో ఈ లైన్కి మనకి టచ్ అయినప్పుడు అది ఏంటంటే యాడింగ్ అనమాట. సో డౌన్కి కనుక ఏమి యాడ్ అవ్వకుండా డౌన్కి కనుక ఉన్నాయి అంటే అవి ఏమి యాడ్ అవ్వనట్టు. సో ఇక్కడ మనకు అన్నీ కూడా లైన్ బార్కి టచ్ అయ్యి ఉన్నాయి. సో అవన్నీ కూడా యాడింగ్ నెంబర్స్. సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఐడెంటిఫై చేద్దాం. 1 2 3. సో 3 బీట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ దట్ వాల్యూ? 3. దట్ ప్లేస్ వాల్యూ ఈజ్ వన్స్ ప్లేస్. సో 3 ఈజ్ ద నెంబర్. And next, second place is tens place. So how many beats have here? See, 1 beat and 2 beats. So 1 beat value is 10. So 2 beats here, so 20. So here it is tens place. So you have to write 2. That is the answer. And next, second one is first place is ones place. So how many beats are here? Only 1 beat. So write down 1. And next, tens place, counting here 1 2 3. So 3 beats, each beat value 10 10 10. So 30. So write that value 3 here, tens place. Completed. And next, third question. First place, how many beats here? See, 1 2. Here touching the unit bar line. So that value is 2. And next, tens place, how many beats? 1 2 3 4. 4 beats, that means value 40. So here write down 4 tens place. And next, fourth one, ones place. చూడండి ఇక్కడ only 1 beat, so value 1. And next, tens place, how many beats? Only 1. So tens place you should write 1. 10. So that means 1 you should write. So 11 is the answer. And fifth one. Are you understand, children? So listen. First place is ones place and second place is tens place. Here first beats, one counting that number beats values 1 2 3 4. 4 is the answer. And next, second place 1 2. So 20. Here you should write second place means tens place. So 2 you should write. 24. So some examples I will give. Do practice. Yeah, 6th sum, 7th sum, 8th sum you have to observe, Nana. Here ones place నేను ఇక్కడ బీట్స్ ఏవి కూడా డ్రా చేసి ఇవ్వలేదు. సో మీకు అక్కడ ఏవి కూడా లేదని అర్థం. అంటే ఏంటి, 0 రాయాలి. సో అలాగే 9th sum కూడా యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో వన్స్ ప్లేస్లో ఏవి నోట్ చేసలేదు కదా, సో అంటే 0. సో హియర్ వన్స్ ప్లేస్ కంప్లీటెడ్ ఏమీ లేదు కాబట్టి 0 రాస్తున్నాం. అండ్ టెన్స్ ప్లేస్ వచ్చేసరికి హియర్ 1 బీట్ కాబట్టి 10 వస్తుంది అనమాట. సో డూ ప్రాక్టీస్ వెల్ and keep watching my videos.
థ్యాంక్ యూ.